జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరం మార్చ్ 29వ తేదీ షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి సమాజానికి ఎలా ఉండబోతున్నది, మరియు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది 2025 మార్చి మాసంలో 29వ తేదీ. అంటే సూర్య, శని, బుధ, శుక్ర, రాహు, చంద్రులు, ఈ షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి వ్యయస్థానంలో ఏర్పడబోతున్నది. 6వ స్థానంలో కేతు గ్రహం. కొద్దిగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి ఎన్నో స్థానంలో 6 గ్రహాలు కలుస్తున్నారు? 12వ స్థానంలో. నిద్రాహీనత కనిపిస్తూ ఉంటుంది జనాల్లో, అంటే ప్రజల్లో నిద్రాభంగము, కంటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కంటికి సంబంధించిన వ్యాధులు ఒక వైరస్ లాగా ఏదైనా స్ప్రెడ్ అవ్వడానికి కూడా చిన్న ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకు ఆల్రెడీ వస్తూ ఉంటుంది, కంటికి వస్తే అద్దాలు పెట్టుకుంటాము, అది వైరస్ లాగా ఆ కన్ను ఎవరికైతే కంటికి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారో ఆ కన్నుని ఇంకొకరు బాగున్న వ్యక్తి చూస్తే వాళ్ళకు కూడా వైరస్ లాంటిది మనకి స్ప్రెడ్ అవుతుంది. అలా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయం కూడా వస్తుంది. కొంచెం జల ప్రళయాలు అంటే ఇక్కడ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జలతత్వ రాశిలో 6 గ్రహాలు మనకి కలుస్తున్నారు. చంద్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు. తర్వాత పైగా కుజుడు మనకి కుజస్తంభనం కూడా జరుగుతున్నది ఆ సమయంలో కర్కాటక రాశిలో సంచారము. సో కొంచెం సామాజిక వర్గంలో కొంచెం ఏదైనా ఇబ్బందులు ఎక్కువ అయ్యే సూచనలు కొద్దిగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు మనకి కనిపిస్తుందనే తెలుసుకోవచ్చు. అంటే ఏదో పెద్దగా అయిపోతుంది అని కాదండి, ఏదో చిన్నవి ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు సామాజిక వర్గంలో కనిపిస్తూ ఉంటుందనే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అందులోన సూర్య, శని, రాహు ఒకే ఇంట్లో కలుస్తున్నారండి. కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కొద్ది రోజులు ఈ మార్చ్, ఏప్రిల్ మాసంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం కొద్దిగా తెలుసుకుంటూ వెళ్తామండి. ఇక తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో మనకి 6 గ్రహాలు మనకి కలుస్తున్నారు. 6 గ్రహాల సంచారము దశమ స్థానంలో జరుగుతున్నది. కాబట్టి దశమ స్థానం అంటే ఏంటి? వృత్తి, మనం చేసే వృత్తి రిప్రజెంట్ చేస్తుంది. ఆ వృత్తిలో నేమ్ అండ్ ఫేమ్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ దశమ స్థానానికి ఆపోజిట్ ఉండదు ఏంటి? మనకి చతుర్థ స్థానం. ఆ వృత్తిలో మనకి కంఫర్ట్ ఉందా లేదా చతుర్థ స్థానం సూచిస్తుంది. సో ఈ దశమ స్థానంలో మనకి కేంద్ర స్థానంలో పాపగ్రహాల కలయిక ఉంటుంది. కాబట్టి చేసే వృత్తి వ్యాపారాల్లో మెయిన్ వృత్తిలో కొద్దిగా కంఫర్ట్ తగ్గడము, ఆ టెన్షన్స్ ఫీల్ అవ్వడము, కొద్దిగా బర్డన్గా ఫీల్ అవ్వడము, తర్వాత మీ ఆఫీస్లో పనిచేసేటప్పుడు కొలీగ్స్తో కావచ్చు, మీ హయ్యర్ సుపీరియర్స్తో కావచ్చు, వాళ్ళతో కొంచెం ఏదైనా మనస్పర్ధలు లాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అందులో చతుర్థ స్థానంలో కేతు సంచారము ఇంట్లో గృహంలో హ్యాపీనెస్, కంఫర్ట్కి సంబంధించిన విషయంలో ఇన్నర్ హ్యాపీనెస్ అని అంటాం. ఈ మానసిక సంతోషం కోల్పోవడం లాంటిది, ఇలాంటివి కొద్దిగా మిథున రాశి వాళ్ళు ఫేస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ఉద్యోగం సర్చింగ్లో ఉన్నవాళ్ళు, అంటే ఉద్యోగం వెతుకుతున్న వాళ్ళకి కూడా కొద్దిగా టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా కష్టం అనేది ఎక్కువగా మీరు పడతారని చెప్పొచ్చు. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా కొద్దిగా ఇంటర్వ్యూలో కొద్దిగా ఆపోజిషన్ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి.
ఈ ఒక సమయంలో ఉద్యోగం ఎందుకులే, ఉద్యోగం వద్దు, ఏదైనా వ్యాపారం చేద్దామా, లేకుంటే ఏదైనా మనమే ఓన్గా ఏదైనా చిన్నపాటి బిజినెస్ లాంటిది చేద్దామా, ఇట్లా ఏదైనా ఒకటి రావడానికి కూడా ఛాన్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. కొద్దిగా ఇల్లీగల్ రూట్లో వెళ్లకుండా, సో ఆ గవర్నమెంట్ వృత్తిలోనే మీరు చాలా ఒక స్ట్రిక్ట్గా ఉంటూ వెళ్ళినట్లు కనుకైతే ఆ ఒక నెగిటివ్ ఇబ్బందుల నుంచి బయటపడతారు అని చెప్పుకోవచ్చు. తర్వాత కొంచెం వృథా ఆ ఉద్యోగం చేసే ఆ క్షేత్రాలలో అపవాదాలు రావడానికి కూడా మీ పైన అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే, ఈ యొక్క గురువుల దర్శనం చేసుకోండి, దత్తాత్రేయ వారి యొక్క ఆరాధన చేసుకోండి, కాలభైరవేశ్వర గాయత్రి మంత్రాన్ని పఠించడానికి ప్రయత్నం చేయండి. ఈశ్వరుడికి ఈ యొక్క చెరుకు పాలతో అభిషేకాలు చేయించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్. ఇక్కడ చాలా వరకు చూస్తున్నాం, చాలామంది అంటే కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఒకరు ఒకలాగా చెప్తూ వస్తున్నారు. అంటే ఒక జ్యోతిష్కుడేమో బాగుందంటాడు, ఒక జ్యోతిష్కుడేమో బాగాలేదంటున్నాడు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఎక్కువ ఏర్పడబోతున్నది మన ప్రజలకు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అండి. మనకి స్వజాతకం అనేది ఉంటుంది. మనం పుట్టిన టైంకి మనం ఏ లగ్నంలో పుట్టాము, ఏ రాశిలో పుట్టాము, రాశి అంటే ఏంటి, ముఖ్యంగా రాశి ఫలితాలని ఎక్కువ మీరు థింక్ చేస్తూ ఉన్నారు. రాశి ఫలితాలు అంటే, రాశి అంటే ఏంటి తెలుసా? మన మనస్సు. ఇప్పుడు మన మనస్సులో ఏదో ఒకటి అనుకుంటాం. రాత్రి పడుకునేటప్పుడు రేపు సాయంత్రం లోపు నేను ఆఫీసులో ఇంతవరకు చేయాలి అని మీరు మనసులో వచ్చేస్తుంది. ఓకే, ఉదయాన్నే మీరు ఆఫీస్కి బయలుదేరుతారు. ఆ రోజు ఎప్పుడైతే మీరు రాత్రిపూట అనుకొని ఉంటారో సాయంత్రం లోపల అన్ని పనులు నేను మ్యాక్సిమం చేయాలని, ఆ పనుల్లో మీరు ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది లగ్నం. ఇదే అండి లగ్నం అంటే. రాశి అంటే జస్ట్ మనస్సు లేదు అనుకుంటారు, అది కరెక్ట్గా మీరు కార్యరూపంలో చేయాలి కదా. దాన్ని ఎంతవరకు మీరు సక్సెస్ చేస్తారు అనేది లగ్నం ఇంపార్టెంట్. లగ్నం చూపిస్తుంది. అంటే దశాభుక్తిలో మనకి మంచి దశాభుక్తులు జరుగుతూ ఉంటే మీరు అనుకున్నట్టుగానే, మీ మనసులో వచ్చినట్టుగానే మీరు చేసేస్తారు. చాలామందికి ఆశలు ఉంటాయి, నేను కారు కొనుక్కోవాలి, బస్సు కొనుక్కోవాలి, లేదా ట్రావెల్స్ ఓపెన్ చేయాలి, లేదా ఒక మంచి బిజినెస్ ఓపెన్ చేయాలి, ఇలాంటివి అనుకుంటారు. బట్ దాన్ని చేయాలి కదా, దాన్ని కార్యరూపంలోకి రావాలి కదా. అది అప్పుడు మనం లగ్నాన్ని చూస్తాము. అంటే ఆ లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దశాభుక్తి జరుగుతుంది, సో ఆ దశాభుక్తి వీళ్ళకి యోగిస్తుందా, సో ఆ దశాభుక్తి వచ్చినప్పుడు ఏ పరిహారాలు చేసుకోవాలి. సింపుల్ రెమెడీస్, థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ప్రజలకు ఎలా ఉంటుందంటే, ఆ థౌజండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్, ఇప్పుడు సింపుల్ రెమెడీస్ అంటే ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కుజుడు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఈ సాంసారిక విషయంలో ఇబ్బందులు ఉంటాయి. కుజుడే మెయిన్ మాంగళ్యకారకుడు. మనకి భార్యాభర్తల మధ్య సరైన పొంతన లేకుండా ఇబ్బందులు చాలా అనుభవిస్తూ ఉంటాము. మెయిన్ కుజుడు. ఇలా కుజుడుతో ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక 11 మంగళవారాలు కందిపప్పుతో చేసిన బొబ్బట్లని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసి, మీ మనసులో ఉన్న చిన్న కోరికలను, అదేదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో చెప్పుకొని, కుజగ్రహ దోష నివారణ వల్ల మొక్కుకొని, మీరు ఆ కందిపప్పుతో చేసిన బొబ్బట్లని నలుగురికి తినిపించండి, పెట్టండి వాళ్ళు తినడానికి. లేదా ఆవులకి తినిపించండి, ఎద్దులకి తినిపించండి. రోడ్ సైడ్ ఉంటున్న ఎంతో ఎద్దులు, ఆవులు రోడ్ సైడ్ సిటీలో అవి పేపర్లు అవి తినుకుంటూ వెళ్తూ ఉంటాయి. సో అలాంటి ఆవులకి, ఎద్దులకి తినిపించండి. ఆ గ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ ఉన్నాయి. సో అలాంటి థౌజండ్స్ ఆఫ్ రెమెడీస్ కాకుండా ఇప్పుడున్న ప్రజలకు ఎలా అంటే, ఒక చిన్న హోమం చేయించగానే మనకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి.
అలా జరగదు కదా. మీరే ఆలోచించండి. మనకి ఆ గ్రహ నెగెటివ్ ఇంపాక్ట్ తగ్గాలంటే కొన్నిసార్లు రిపీటెడ్‌గా మనం చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని పరిహారాలని మనమే కదా అనుభవిస్తున్నది. ఆ ఒక నెగెటివ్ ఇంపాక్ట్‌ని మనం చేసుకోవాలి. సో, ఇలా థౌసండ్స్ ఆఫ్ సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. అంటే జన్మరాశి వేరు, మనకి లగ్నం వేరు. లగ్నం అంటే టోటల్ బాడీ. ఆ బాడీలో వచ్చే మనస్సే మనకి రాశి. సో, ఇలా మనకి జన్మలగ్నానికి, జన్మరాశికి చాలా డిఫరెన్సెస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక షష్టగ్రహ కూటమి ఏర్పడబోతున్నది 2025 మార్చి మాసంలో 29వ తేదీ. అంటే సూర్య, శని, బుధ, శుక్ర, రాహు, చంద్రులు. ఈ షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి వ్యయస్థానంలో ఏర్పడబోతున్నది. 6వ స్థానంలో కేతు గ్రహం. కొద్దిగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత కాలపురుష చక్రం నుంచి అంటే మేషరాశి నుంచి ఎన్నో స్థానంలో 6 గ్రహాలు కలుస్తున్నారు? 12వ స్థానంలో. నిద్రాహీనత కనిపిస్తూ ఉంటుంది జనాల్లో. అంటే ప్రజల్లో నిద్రాభంగము, కంటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కంటికి సంబంధించిన వ్యాధులు ఒక వైరస్ లాగా ఏదైనా స్ప్రెడ్ అవ్వడానికి కూడా చిన్న ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనకు ఆల్రెడీ వస్తూ ఉంటుంది. కంటికి వస్తే అద్దాలు పెట్టుకుంటాము. అది వైరస్ లాగా ఆ కన్ను ఎవరికైతే కంటికి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారో ఆ కన్నుని ఇంకొకరు బాగున్న వ్యక్తి చూస్తే వాళ్ళకు కూడా వైరస్ లాంటిది మనకి స్ప్రెడ్ అవుతుంది. అలా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయవలసిన ప్రమేయం కూడా వస్తుంది. కొంచెం జల ప్రళయాలు అంటే ఇక్కడ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జలతత్వ రాశిలో 6 గ్రహాలు మనకి కలుస్తున్నారు. చంద్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు. తర్వాత పైగా కుజుడు మనకి కుజస్తంభనం కూడా జరుగుతున్నది ఆ సమయంలో కర్కాటక రాశిలో సంచారము. సో కొంచెం సామాజిక వర్గంలో కొంచెం ఏదైనా ఇబ్బందులు ఎక్కువ అయ్యే సూచనలు కొద్దిగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు మనకి కనిపిస్తుందనే తెలుసుకోవచ్చు. అంటే ఏదో పెద్దగా అయిపోతుంది అని కాదండి. ఏదో చిన్నవి ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు సామాజిక వర్గంలో కనిపిస్తూ ఉంటుందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అందులోన సూర్య, శని, రాహు ఒకే ఇంట్లో కలుస్తున్నారండి. కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కొద్ది రోజులు ఈ మార్చ్, ఏప్రిల్ మాసంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఒక షష్టగ్రహ కూటమి వల్ల మనకి 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం కొద్దిగా తెలుసుకుంటూ వెళ్తామండి.